వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రితో కలిసి పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమరాజు వీర్రాజు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసేందుకే వారాహి యాత్ర. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. బైన్సాలో విద్యాశాఖ అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయం. నిరసన వ్యక్తం చేసిన NSUI కార్యకర్తలు. దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా పద్మావతి చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. తిరుమలలో హాస్పిటల్ పనులను పరిశీలించిన ఈవో ధర్మారెడ్డి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మాణం జరుగుతున్నాయన్నారు. చిలుకూరు మండలం పాలిచెర్ల వారిపాలెంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవ్సింహా చౌహాన్, సోము వీర్రాజు పరిశీలించారు. కూలీలకు కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు, నగదు చెల్లింపులకు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి మొక్కలను నాటి మహిళలకు మజ్జిగను పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు పెంచిందన్నారు. నగదును నేరుగా పనులు చేసిన వారి అకౌంట్లోనే జమ చేస్తున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయిస్తుందని, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, డిజిటల్ లైబ్రరీలు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఉపాధి హామీ పనులను కేంద్ర మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గోపీనాథ్, NRGES అధికారులు, నాయకులు సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, బాలకృష్ణ నాయుడు, బైరప్ప ప్రకాష్ నాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అవి మనుషులు తింటారు, కూతురు తింటాయి, పక్షులు తింటాయి. ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 100 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో ఈ చెరువులన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ చెరువులు ఎట్లా తవ్వుతున్నారు, అట్లాంటివి ఇప్పుడు 89 చెరువులు మన జిల్లాలో కంప్లీట్ చేశారు. అలానే డిజిటల్ లైబ్రరీస్, అలానే వెల్నెస్ సెంటర్స్, అలానే బల్క్ మిల్క్ సెంటర్స్, అలానే రైతు భరోసా కేంద్రం, అలానే గ్రామ సచివాలయం. ఓన్లీ ఈ డబ్బుతోటి, NRGES డబ్బుతోటి పెడుతున్నారు. ఇన్ఫ్రా ఏదన్నా అభివృద్ధి చెందుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఉపాధి హామీ పథకంతో. గతంలో ఇన్ఫ్రా అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న బాట అనేసేవాడు, నేను మోడన్న మాట అని చెప్పేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్ఫ్రా, డిజిటల్ లైబ్రరీ, వెల్నెస్ సెంటర్, బల్క్ ఇలాంటివి ఇతను చేస్తున్నాడు. రోడ్స్ వేయడం ఇతను మానేశాడు, తగ్గించేశాడు ఇతను. ఈ విధంగా ఈవేళ రాష్ట్రంలో, దేశంలోనే ఈ యొక్క 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్కే మనం అత్యధికమైన బడ్జెట్ 2014 నుంచి ఇప్పటి వరకు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసేందుకే వారాహి యాత్ర అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మెప్పు కోసం జగన్ పరిపాలన చేయడం లేదని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నారని అన్నారు. అభివృద్ధికి ఓటు వేయమని జగన్ ధైర్యంగా ప్రజలను అడుగుతున్నారని తెలిపారు. గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలలో వైసీపీని గెలవనివ్వం అని పవన్ అనడం విడ్డూరంగా ఉందని, జనసేన రాష్ట్రంలో 34 నియోజకవర్గాలకు మాత్రమే అని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలోనే పవన్ ఓడించిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. గత 40 సంవత్సరాలుగా ఓటమి ఎరగని కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని, ఎవరిని అందలం ఎక్కించాలో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. నేడు నేర చరిత్ర ఉంటే ఓటర్లు వైసీపీని గెలిపించారు కదా అని ముదునూరి ప్రసాద్ రాజు ప్రశ్నించారు. మరి ఒకసారి మీరు ఆలోచించండి, ఒక వ్యక్తిని అనే ముందు, ఒక ముఖ్యమంత్రిని అనే ముందు ఆయన తండ్రి గారు కానీ ఆ కుటుంబం కానీ
40 సంవత్సరాలుగా ఓటమెరగనటువంటి నాయకులుగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మరి ఈ రోజున అలాంటి వారిని పట్టుకుని నేర చరిత్రటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అవసరం అన్నట్టు మాట్లాడతాం ఎంతవరకు సబబు? మరి మీకే రకంగా ప్రజలు ఏ రకంగా ఆలోచించారు? మిమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా మంది సినీ ప్రముఖులు పోటీ చేశారు, పార్లమెంటుకి పోటీ చేశారు, శాసనసభకు కూడా పోటీ చేశారు, హీరోలు పోటీ చేశారు, కామెడీ యాక్టర్లు కూడా పోటీ చేశారు. 1-2 చోట్ల పోటీ చేసినా గెలిచారు ఒక చోటైనా. కానీ మీరు ఒక్కరే కదా 2 చోట్ల పోటీ చేస్తే కనీసం 2 చోట్ల కూడా ప్రజలు ఓడించినటువంటి పరిస్థితి ఏ నటుడికి ఉంది? ఎందుకనంటే ఏదో ఒక విమర్శ చెయ్యాలని, ఏదో ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా తిట్టాలని మీరు చేస్తున్నటువంటి ప్రసంగం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజల్ని ఏదో ఒక పక్క కులాలని, ఒక పక్క రౌడీయిజం అని, గుండాయిజం అని ఇక్కడ మీరు చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఈ ప్రజలకు లేదని తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇక్కడ లోపాలు ఎత్తిపెడుతూ ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య అయితే ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో ఆ రోజున మీరు ఇతర నాయకులు కలిసి పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వంలో లేవా ఈ సమస్య? ఆ రోజున మీరు ఇలాగే ప్రశ్నిస్తానని ప్రశ్నించారా? కానీ ఈ రోజున చూడండి, ఈ నియోజకవర్గంలో కానీ ఈ గ్రామాల్లో కానీ ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం, నియోజకవర్గ అభివృద్ధిలో ఈ ప్రభుత్వం యొక్క ముద్ర ఖచ్చితంగా ఉంది. మీ యొక్క మెప్పు గురించి లేదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మెప్పు గురించి మేము పరిపాలన చేయట్లేదు. ప్రజలు మమ్మల్ని నమ్మారు గనక. బైంసా పట్టణంలోని వాసవి హైస్కూల్లో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మడాన్ని ఎన్ఎస్యుఐ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా వాసవి హైస్కూల్ కు చేరుకున్న శ్రేణులు నిరసన బాటపట్టారు. మండల విద్యాశాఖ అధికారి వెంటనే సంబంధిత విద్యా సంస్థకు వచ్చి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల వనరుల కేంద్రానికి వెళ్లి సంబంధిత విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యులు అంజద్ షేక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 191 ప్రైవేట్ విద్యా సంస్థలు తుంగలో తొక్కుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ విద్య అందని ద్రాక్షల మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు, యూనిఫామ్ ఎలా అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. దీంట్లో సంబంధిత శాఖ అధికారుల ప్రమేయం ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బైంసా మండలంలోని విద్యార్థుల ప్రైవేట్ విద్యా సంస్థల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, విద్యా హక్కు చట్టం ప్రకారం సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండానే వేలకు వేలు ఫీజులు సామాన్యుల పిల్లల తల్లిదండ్రుల నుంచి రక్తంలా జుర్రుకుంటున్నారని ఆగ్రహం వెలువచ్చారు. సంబంధించినటువంటి కాంప్లైంట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమల అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను ఆయన నేడు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం సేకరించిన ప్రదేశంనున్న రుయా ఆసుపత్రిలోని క్షయ, ఊపిరితిత్తుల వ్యాధి చికిత్స వార్డును ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నందువలన ఈ వార్డును తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని రూయా అధికారులకు ఆయన సూచించారు. స్థలం గుర్తించి కొత్త బిల్డింగ్ నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఈవో ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. అనుకున్న గడువు ప్రకారమే ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలను ఆసుపత్రి ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల సరసన చేరిందని ఈవో వివరించారు. ఇప్పటి వరకు 1450 గుండె ఆపరేషన్లు నిర్వహించి పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తేదీకి అయిపోవాలని చెప్పేసి టార్గెట్ ఇచ్చాము. అది అనుకున్న టార్గెట్లోనే జరుగుతుంది. ఓన్లీ 15-20 రోజులు కొద్దిగా వెనుకబడి ఉంది. అది కూడా జూలై ఎండింగ్ కల్లా అప్ టు డేట్, అంటే మేము అనుకున్న టైంకి షెడ్యూల్స్తో
ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంది, మంచి క్వాలిటీతో జరుగుతూ ఉంది. డిసెంబర్ కల్లా దీన్ని ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి మేము సంకల్పం చేసుకున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బైఫర్కేషన్ ముందు కానీ బైఫర్కేషన్ తర్వాత కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి మీరు ఊహించుకుంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ హాస్పిటల్ అవుతుంది, ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు కార్డియాక్ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ ఉంది కదా, అది నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్లోనే మంచి స్థానం దక్కించుకుంది. ఎందుకంటే వితిన్ 1.5 yearలో దాదాపు 1450కి పైగా చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ చేయడం జరిగింది. ఈవెన్ 3 days బేబీ అంటే 72 గంటల పుట్టిన తర్వాత 72 గంటల బేబీ పైన కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కరెక్షన్స్, జెనెటికల్ కరెక్షన్స్ చేయడం జరిగింది హార్ట్లో. అదేవిధంగా 1450 మంది చిల్డ్రన్కు హార్ట్ ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగింది. 4 గుండె మార్పిడి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది జీవన్ దాన్లో. అంటే అటువంటి హాస్పిటల్ని విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు అక్కడ ఓన్లీ కార్డియాలజీ ఉంది, కార్డియో థొరాసిక్ సర్జరీ 2 ఉన్నాయి అక్కడ. ఇక్కడ న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ లాంటి అన్ని డిపార్ట్మెంట్స్, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది స్టేట్లోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నాం. శ్వేతపత్రం విడుదల చేసినా ఒకసారి చూసి నువ్వే ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చేసి, ఓకే? శ్వేతపత్రం ఇచ్చాము, నువ్వే కౌంటర్ ఇచ్చేసి, నీకు కరెక్ట్గా వివరాలను ఇచ్చాం కదా, కౌంటర్ నువ్వే ఇవ్వచ్చు. మదినేపల్లి పట్టణ సమీపంలోని అమ్మచెరువు మిట్ట వద్దనున్న వెలుగు ప్రత్యేక పాఠశాలలను సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులను పలకరించారు. వెలుగు ప్రత్యేక పాఠశాల యాజమాన్యం ఆయనను సాధారణంగా స్వాగతం పలికింది. ఆయన వెంట పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఇటువంటి ఒక ప్రత్యేక పాఠశాలను నడుపుతున్న ఉదయ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. డైరెక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ సార్ గారికి మన వెలుగు సంస్థ తరఫున స్వాగతం మరియు సుస్వాగతం. వెలుగు ప్రత్యేక పాఠశాల 1997వ సంవత్సరంలో ప్రారంభించబడి 15 మందితో పద్మజ మేడం గారు మరియు ఉదయ్ మోహన్ రెడ్డి సార్ గారు చే ప్రారంభించబడి ప్రస్తుతము 125 మంది దివ్యాంగులు మరియు 50 మంది వృద్ధ మహిళలకు సేవలు అందిస్తున్నది. ఇక్కడ వెలుగు ప్రత్యేక పాఠశాల యొక్క కార్యకలాపాలు మాకు 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు, దివ్యాంగులకు వారి స్పెషల్ టీచర్స్ ద్వారా వారి వ్యక్తిగత అప్పుడు ఒక చిన్న ప్రమిద నిందా, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను, నేను వెలుగునిస్తాను అని ఒక చిన్న ప్రమిద మాట్లాడింది. కాబట్టి అటువంటి ప్రమిద రూపంలో ఈరోజు ఉదయమోహన్ రెడ్డి గారు మీరందరి ఆధ్వర్యంలో సమాజంలో నిజమైన వెలుగును ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం చాలా అవసరం. ఈ చిన్నారుల జీవితం గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా మిస్సెస్ కూడా తను స్పెషల్ ఎడ్యుకేటర్, తను పనిచేస్తుంది అక్కడ. హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా తను ఫ్రీగా సర్వీస్ చేసింది. ఠాగూర్ ఇన్స్టిట్యూట్లో చేసిన తర్వాత థానేలో పనిచేసింది. శ్రీదేవి మేడం గారు ఉన్నారు అక్కడ, మన బేగంపేట
శ్రద్ధ సంస్థలో తను పనిచేసింది. తర్వాత వచ్చేసి మా సిస్టర్ కూడా తను కూడా స్పెషల్ ఎడ్యుకేటర్, ప్రిన్సిపల్ శ్రీకారం గౌరవటి మన ఈ మంజులా కళ్యాణ్ గారు ఉంటారు కదా వాళ్ళు. సో అక్కడ తను పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళ జీవితాలు, ఈ పిల్లలు అదే దాని పేరేంటంటే చెప్తాను. సో ఆ విధంగా ఈ పిల్లలు చాలా మంది మా ఇంటికి వచ్చేవాడు. స్వయం కృషి వీళ్ళ అసెస్మెంట్ కోసం మా మిస్సెస్ దగ్గరికి వచ్చేవాడు. తను మంచి అసెస్ చేస్తారు. ఈ విషయాలు బాగా నేను దాన్ని తీసుకెళ్ళి చీకీల బయలు సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో సర్పంచ్ పేరు పెట్టాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మదినేపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ పేరు శిలాఫలకంలో లేకుండా, అతనికి ఆహ్వానం లేకుండా సచివాలయాన్ని ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వారంలోపు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే వచ్చే సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని షాజహాన్ బాషా హెచ్చరించారు. అనంతరం ఆర్టీఓకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు, సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలు బలహీన వర్గాల పట్ల ప్రభుత్వ విధానాలు. ప్రభాకర్ సర్పంచ్ పేరు వెంటనే, ప్రభాకర్ పేరు వెంటనే. వైసీపీ పాలన నిర్లక్ష్య వైఖరి, పాలకుల నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య వైఖరి, సర్పంచ్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సర్పంచ్ పట్ల ప్రభుత్వం. పోలీసు దౌర్జన్యం, ప్రథమ పౌరుడు సర్పంచ్, దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా కూడా సభ అధ్యక్షత వహించాల్సింది ఆ గ్రామ సర్పంచ్. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వైసీపీ నాయకులందరూ ఎలాగైపోయారంటే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సచివాలయాలు కట్టినా, హౌసింగ్ ఇండ్లు కట్టినా కూడా వీళ్ళేదో చేసినట్టు దానికి రంగులు వేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఎప్పటికైనా తెలియజేస్తున్నాం, అక్కడ ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి సర్పంచ్ మన ప్రభాకర్కు మేము అనుకుంటే 5 నిమిషాలే ఆ బోర్డు పీకేసీకి 5 నిమిషాలు మాకు చాలు. తెలుగుదేశం కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలం. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ నాయకులు, అధికారులు వెంటనే అక్కడ శిలాఫలకం తీయాలా. లేని పక్షంలో అన్న చెప్పినట్టు రేపు వారం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తికి మీరు అవమానిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో ప్రజలు మీకు చెప్పులతో వేసే రోజులు వస్తాయని బుద్ధి చెప్పుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. We want
కెంపేగౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుప్పం నియోజకవర్గ వక్కిలి నగర సంఘం ఆధ్వర్యంలో గుడ్డుపల్లి రోడ్డులో వెలసిన చాముండేశ్వరి ఆలయం నుండి భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కెంపేగౌడ్ చిత్రపటాన్ని పుష్పపల్లికగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ కుప్పం పట్టణంలో ఊరేగించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం అంబికా కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, గుడ్డిపల్లి జెడ్పీటీసీ కృష్ణమూర్తి, శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో వక్కిలి నగర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నాడు ప్రభు కెంపేగౌడ్ ఈరోజు మన శ్రీ కెంపేగౌడ జయంతిని సందర్భంగా ఈరోజు మనం వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ర్యాలీ లాగా వెళ్ళి ఈరోజు మనం ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆటల పోటీలో గెలిచిన మహిళలకు డాక్టర్ తెల్లం వెంకటేశ్వర్ బహుమతులను అందజేశారు. ప్రస్తుత కాలంలో చిన్నారులతో సహా అందరూ సెల్ ఫోన్లకు అంకితమై ఆటలు ఆడుతూ రేడియేషన్కు గురవుతున్నారని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలోని కొత్తపేట కాలనీలో 7 పెంకుల ఆట ఆడి ప్రతిభ కనబరిచిన మహిళలకు డాక్టర్ వెంకట్రావు యువకులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల అందరూ కబడ్డీ, ఖోఖో, 7 పెంకులాట వంటి ఆటలు ఆడి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే వాళ్ళని అన్నారు. ఈ రోజుల్లో అంతా మొబైల్ ప్రపంచంగా మారి అందరూ రేడియేషన్ గురై శరీరంలోని కొన్ని కణాలు పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ రోజుల్లో మళ్ళీ ఇలాంటి శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఆటలను ప్రోత్సహించడం చాలా మంచి విషయమని అన్నారు. బహుమతులు ఇచ్చే కార్యక్రమంలో కాలనీ యూత్ ప్రెసిడెంట్ వెంకట్, రాజీవ్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్కు గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా గాజువాకలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, అనిత, విశాఖ శాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. బహిరంగ సభ అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బహిరంగ సభలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసగించారని మండిపడ్డారు. ఇలాంటి సీఎం
సీఎం విశాఖకు రావాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు విలువైన భూములు కొల్లగొట్టారని వారు ఆరోపించారు. జగన్ పచ్చి మోసగాడని, స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. గంగవరం పోర్టులో వాటాను అమ్మేశారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ ఆపలేకపోయారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కారు సైడ్ ఇచ్చేయాలి, మీడియా దగ్గర సైడ్ ఇచ్చేయాలి. అలాగే ఉన్నాయండి, అలాగే ఉన్నాయన్న. హలో, ముఖ్యంగా మనందరూ కూడా ఒక తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి మీ మాజీ శాసనసభ్యులు, మీ నాయకులు ఎలా దానికి రియాక్ట్ అయ్యాడో మీ అందరూ కూడా తెలుసు. చివరికి తన ప్రాణాలను సైతం కూడా లెక్క పెట్టకుండా అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను, నేను స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఆత్మహత్య చేస్తాను అని ఆయన చేసిన దీక్ష ఈరోజు విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. అంతేకాదు, గతంలో ఎమ్మెల్యేగా ఉండగా నేను చూసేవాడిని, మంత్రిగా ఏదైనా వస్తే ఖచ్చితంగా ఒక 10-15 కాగితాలు పట్టుకొని వచ్చేవాడు. ఏంటి విషయం అంటే, ఇదిగో ఈ హౌస్ కమిటీ సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ ఈ నివాసం సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ ఈ సమస్య ఉందంటూ ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలు తప్ప వేరే ఇష్యూస్ మాట్లాడేవాడు కాదు. ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన అడిగేవాడు. అటువంటి వ్యక్తి మీకు ఈరోజు నాయకుడిగా ఉన్నాడు. ఇంకా ఎక్కువ రోజులు కూడా సమయం లేదు, 6-7 నెలల్లో ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో మీ తప్ప తెలుగుదేశం పార్టీ మాలల సింహగర్జన పేరుతో తలపెట్టిన చెలో మంగళగిరి కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పాతురి అంబేద్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుల నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు చేరుకున్నారు. తొలుత టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చెలో మంగళగిరి కార్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు దళితులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓకే, నాయకుడు చంద్రబాబు గారు నాయకత్వంలో అలాగే ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర మంత్రితో కలిసి పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమరాజు వీర్రాజు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసేందుకే వారాహి యాత్ర. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. బైన్సాలో విద్యాశాఖ అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయం. నిరసన వ్యక్తం చేసిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా పద్మావతి చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. తిరుమలలో హాస్పిటల్ పనులను పరిశీలించిన ఈవో ధర్మారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.